హలో ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా ఐపీఓకి అప్లై చేస్తున్నారు కదా. మే మంత్లో సెబీ కొన్ని కంపెనీస్కి అయితే ఫైనల్ అబ్జర్వేషన్ ఆర్ అప్రూవల్ అయితే ఇచ్చిందండి. ఆ కంపెనీస్ లిస్టు అలాగే ఆ కంపెనీస్ చేసే బిజినెస్ మోడల్ అన్ని వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్న కంపెనీలు డేట్ వైజ్గా మనం చూద్దాం. ముందుగా మే 4th రోజు మే 4th 3 కంపెనీలకి అయితే సెబీ అప్రూవల్ ఇచ్చిందండి. అందులో మొదటిది జీ సర్జీవేర్ లిమిటెడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెడికల్ డివైజెస్ అండ్ సర్జికల్ కన్జ్యూమబుల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సర్జికల్ డ్రాప్స్, డ్రెస్సింగ్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, క్రానికల్ ఫిక్సేషన్ సిస్టమ్ లాంటి మెడికల్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేసి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి రెవెన్యూ సంపాదించే ఒక మంచి కంపెనీ అనమాట. సేమ్ అదే మే 4th సెకండ్ కంపెనీ ఏంటంటే క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ అనమాట. ఇది అగ్రి ఇన్పుట్ ఆర్ క్రాప్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ అనమాట. ఫార్మర్స్కి హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, బయోసిమిలిటేషన్స్, మైక్రో న్యూట్రిషన్స్, సీడ్స్ లాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ మార్కెటింగ్ అయితే చేస్తుంది అనమాట. చాలా మంచి జోనర్ అని చెప్పుకోవచ్చు. అలాగే సేమ్ అదే మే 4th ఇంకో కంపెనీ కూడా సెబీ నుంచి అప్రూవల్ అయితే తీసుకుందండి. అదే హోటల్ పోలో టవర్స్ అనమాట. ఇది ఏంటంటే మెయిన్లీ హాస్పిటాలిటీ కంపెనీ అనమాట. అంటే ఆతిథ్యం ఇచ్చే కంపెనీ. పోలో అండ్ మ్యాక్స్ బ్రాండ్స్ కింద హోటల్స్, రిసార్ట్స్, కేఫ్స్, రెస్టారెంట్స్ని ఆపరేటర్ మేనేజ్ చేస్తుంది. మెయిన్లీ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఇండియా మార్కెట్లో ఈ కంపెనీకి అయితే మంచి ప్రజెన్స్ ఉందన్నమాట. సో మే 4th సెబీ రెండు కంపెనీలకి అయితే అప్రూవల్ ఇచ్చిందండి. అందులో మొదటిది డూత్ ట్రాన్స్మిషన్. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ కాంపోనెంట్స్ కంపెనీ అనమాట. ఇది వెహికల్స్కి కావాల్సిన వైరింగ్ హార్నెస్, సెన్సార్స్, కంట్రోల్స్, బ్యాటరీ ప్యాక్స్ లాంటి ఆటో ఎలక్ట్రికల్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఓఈఎం కంపెనీస్కి సప్లై చేస్తుంది అనమాట. చాలా మంచి జోనర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటంటే హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్. ఇది ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టికల్ పార్క్స్ డెవలపర్ ఆర్ ఆపరేటర్ అనమాట. వేర్ హౌసెస్, లాజిస్టిక్ పార్క్స్ అలాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కంపెనీస్కి లీజ్ ఆర్ అసెట్ మేనేజ్మెంట్ మోడల్లో సర్వీసెస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మే 6th ఒక కంపెనీ అయితే అప్రూవల్ తీసుకుందండి. అదే ఆస్ప్రీ స్పిరిట్స్ లిమిటెడ్. ఇది ప్రీమియం అండ్ లగ్జరీ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ని ఇండియాలో ఇంపోర్ట్ ఆర్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆల్కోబేవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనమాట. డిస్ట్రిబ్యూట్ కంపెనీ అనమాట. గ్లోబల్ లిక్కర్ ఆర్ వైన్, స్పిరిట్ బ్రాండ్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇంపోర్ట్ చేసి వైన్స్, స్పిరిట్, బీర్స్ లాంటి ప్రొడక్ట్స్ని హోటల్స్, రెస్టారెంట్, రిటైలర్స్కి, ట్రేడ్ నెట్వర్క్కి సప్లై చేస్తుంది అనమాట. ఇది మంచి భూమి ఉన్న కంపెనీ ఇది కూడా. అలాగే మే 8th ఇంకో కంపెనీ తీసుకుందండి. అదే మనందరికీ బాగా సుపరిచితమైన జెప్టో కంపెనీ అనమాట. జెప్టో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. జెప్టో మనకి క్విక్ కామర్స్ కంపెనీ. అది జెప్టో అనేది క్విక్ కామర్స్ కంపెనీ అనమాట. చాలా తక్కువ టైంలో ప్రోడక్ట్స్ని డెలివరీ చేసే ఒక మంచి కంపెనీ. గ్రోసరీస్, డైలీ ఎసెన్షియల్స్ని యాప్ త్రూ ఆర్డర్స్ తీసుకుని డార్క్ స్టోర్స్, మైక్రో వేర్ హౌసెస్ని ఫాస్ట్ డెలివరీ చేసి బిజినెస్ మోడల్గా చేసుకొని సర్వీసెస్ని అయితే అందిస్తుంది. మంచి ప్రాఫిట్లో కూడా రన్ అవుతుంది ఈ కంపెనీ. నెక్స్ట్ మే 14th రెండు కంపెనీలు అయితే అప్రూవల్ తీసుకున్నాయండి సెబీ నుంచి. అందులో మొదటిది ఎస్ఎస్ రిటైల్ లిమిటెడ్. ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రానిక్స్ ఆర్ మొబైల్ రిటైల్ చైన్ కంపెనీ అనమాట. స్మార్ట్ ఫోన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, యాక్సరీస్ లాంటి ప్రొడక్ట్స్ని రిటైల్ స్టోర్స్ త్రూ సెల్ చేస్తుంది ఈ కంపెనీ. అలాగే రెండోది నియోలైట్ జెడ్కేడబ్ల్యూ లైటింగ్స్ లిమిటెడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే వెహికల్స్కి కావాల్సిన ఆటోమేటివ్ లైటింగ్ ప్రొడక్ట్స్ని కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. మెయిన్లీ ట్రక్స్, బస్సెస్, కార్స్, టూ వీలర్స్, ఆఫ్ రోడ్ వెహికల్స్కి హెడ్ ల్యాంప్స్ని, టెయిల్ ల్యాంప్స్ ఆర్ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి లైట్స్, సిగ్నల్ ల్యాంప్స్, వైరింగ్ ఆర్ లైటింగ్ కాంపోనెంట్స్ లాంటి ప్రొడక్ట్స్ని తయారు చేసి ఓఎమ్స్కి ఆఫ్టర్ మార్కెట్ కస్టమర్స్కి సప్లై చేస్తుంది అనమాట. ఓఎమ్స్కి ఫస్ట్ చేస్తుంది, ఆఫ్టర్ మార్కెట్ కస్టమర్స్కి సప్లై చేస్తుంది అనమాట. మే 18th రెండు కంపెనీలు అయితే అప్రూవల్ తీసుకున్నాయండి. అందులో మొదటిది దీపా జ్యువెలరీస్. ఇదేంటంటే B2B మోడల్లో పనిచేసే జ్యువెలరీ కంపెనీ అనమాట. అంటే బిజినెస్ టు బిజినెస్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ. అది ఆల్ మార్కెట్ గోల్డ్ జ్యువెలరీని డిజైన్ ఆర్ ప్రాసెస్ చేసి మెయిన్లీ సౌత్ ఇండియాలో జ్యువెలరీ రిటైల్ చైన్స్ అండ్ స్టాండ్ అలోన్ స్టోర్స్కి సప్లై చేస్తుంది అన్నమాట ఈ కంపెనీ. అదే మే 18th రోజు ఇంకొక కంపెనీ అప్రూవల్ తీసుకుంది ఏంటంటే కొటెక్ హెల్త్ కేర్.
COTEC, కొటెక్ హెల్త్ కేర్. ఇది ఫార్మా CDMO కంపెనీ అనమాట. అదర్ ఫార్మా కంపెనీస్ కోసం ఆఫ్ ప్లాంట్ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్స్, టాబ్లెట్స్, క్యాప్సల్స్, ఇంజెక్టిబుల్స్, ఆయింట్మెంట్స్, అలాగే ఐ డ్రాప్స్ లాంటి డోసెస్ ఫార్మాట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. చేసి రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. అలాగే May 26 రోజు సెబీ 2 కంపెనీలకి అయితే అప్రూవల్ ఇచ్చిందండి. May 26 ముందుగా తీసుకుంది ప్రొడక్ట్ ఫార్మాసిటికల్స్. అది యానిమల్స్ హెల్త్ కేర్ కంపెనీ. ఇది హ్యూమన్స్కి కాదు, యానిమల్స్ హెల్త్ కేర్ కంపెనీ అనమాట. యానిమల్ ఫీడ్ సప్లైన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వెటర్నరీ ఫార్మాసిటికల్ డ్రగ్స్ని మార్కెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అలాగే May 26 కృష్ణ బిల్డ్ స్పేస్. ఇదేంటంటే కన్స్ట్రక్షన్ ఆర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కంపెనీ అనమాట. డిజైన్, ఆర్కిటెక్చర్, ప్రీ కన్స్ట్రక్షన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే ఒక మంచి కంపెనీ అనమాట. చాలా మంచి భూమి ఉన్న జోనర్ ఇది కూడా. అలాగే May 27 చివరిగా May 27 రెన్నీ స్ట్రిప్స్. ఇదేం చేస్తుందంటే స్ట్రక్చరల్ స్టీల్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ అనమాట. MS బిల్లెట్స్, వైర్ రాడ్స్, అలాగే HR కాయిల్స్, ERW పైప్స్ అండ్ ట్యూబ్స్, స్కాఫ్ హోల్డింగ్ అండ్ ఫ్రేమ్వర్క్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ చేసి కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, ఆటోమేటివ్, హెవీ ఇంజనీరింగ్ సెక్టర్స్కి సప్లై చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా మంచి జోనర్ అండి. కాంపిటీషన్ తక్కువగా ఉన్న జోనర్ ఇది అయితే. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీస్కి May మంత్లో సెబీ అనేది అప్రూవల్ అవ్వడం జరిగింది. అలాగే ఈ కంపెనీస్ అన్ని మిగతా రిమైనింగ్ IPO ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని RHP ఫైల్ చేసి మనకి రిలీజ్ అవ్వడం ఒకటే మిగిలిందనమాట. ఈ కంపెనీస్ అన్ని అదే బాటలో నడుస్తున్నాయి. RHP ఫైల్ చేసే పనిలో ఉన్నాయి. ఇవన్నీ సెబీకి మళ్ళీ అప్రూవల్ పెట్టుకొని RHP అప్రూవల్ అవ్వగానే వెంటనే మనకి IPO లిస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎందుకు ఈ కంపెనీస్ లిస్ట్లో మీరు ఏ IPO కోసం వెయిట్ చేస్తున్నారో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, సరదాగా లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గోపి ఫైనాన్స్ తెలుగు సైనింగ్ ఆఫ్.